హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. హిందూ పేపర్ ఫెబ్ 22 ఎడిటోరియల్ కాలంలో ఫస్ట్ ఆర్టికల్ చూద్దాము. కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఈ ఆర్టికల్ పాలిటిక్స్కి సంబంధించిన ఆర్టికల్. ఓకేనా? కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఫ్లాగ్రెంట్ ఫ్రాడ్ అంటే స్పష్టంగా తెలిసిపోతోంది వాళ్ళు చేసింది తప్పు అన్నారు. ఫ్లాగ్రెంట్ ఫ్రాడ్ అంటే స్పష్టంగా తెలుస్తోంది వాళ్ళు చేసింది తప్పు. ఎవరు తప్పు చేశారు? ఏంటా తప్పు? అవన్నీ తెలియాలంటే స్టోరీలోకి వెళ్ళాలి. స్ట్రాటజమ్ టు డిఫీట్ అపోజిషన్ ఎలియన్స్ బ్యాక్ ఫైర్డ్ ఆన్ బీజేపీ ఇన్ చండీగఢ్. చండీగఢ్‌లో బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? అపోజిషన్ పార్టీలు ఉంటాయి కదా! అపోజిషన్, 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 అపోజిషన్. సో, చండీగఢ్‌లో ఇలా అపోజిషన్ పార్టీలందరూ ఒక ఎలియన్స్‌గా ఫార్మ్ అయ్యారట. బీజేపీ ఏం చేసిందంటే, ఈ ఎలియన్స్‌ని పాడు చేద్దామని ట్రై చేసింది. కానీ, ఈ ప్రాసెస్‌లో బీజేపీయే ప్రాబ్లమ్స్‌లో పడింది. ఇది మీనింగ్. సో, అపోజిషన్ పార్టీలు కలిసి ఏదైతే ఎలియన్స్‌గా ఫార్మ్ అయ్యారో, ఆ ఎలియన్స్‌ని ఓడిద్దాం అని అనుకుంది బీజేపీ. కానీ, బీజేపీయే ఇబ్బంది పడింది. బ్యాక్ ఫైర్ అయింది. బీజేపీ వేసిన ప్లాన్ బ్యాక్ ఫైర్ అయిందంట. డిఫీట్ అన్నాడు చూసారా? బీజేపీ ఓడిపోయిందంట. ఇంకొంచెం క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఇంకా స్టోరీలోకి వెళ్ళాలి. ఫస్ట్ సెంటెన్స్. ఇట్ వాస్ అన్ ఇండైరెక్ట్ ఎలక్షన్ ఇన్ విచ్ ఎ మియర్ 35 కౌన్సిలర్స్ కుడ్ వోట్. ఇప్పుడు చండీగఢ్‌లో రీసెంట్‌గా ఏదైతే ఒక ఎలక్షన్ జరిగిందో, అది ఇండైరెక్ట్ ఎలక్షన్ లెక్క. ఆల్మోస్ట్ ఇండైరెక్ట్ ఎలక్షన్ లెక్కనమాట. ఎందుకంటే 35 కౌన్సిలర్స్ ఓటు వేశారట. 35 కౌన్సిలర్స్ ఓటు వేశారంటే ఇది ఎలక్షనే. ఆల్మోస్ట్ ఎలక్షన్ లాంటిది. అందుకే ఇండైరెక్ట్ ఎలక్షన్ అన్నారు. కానీ అయినా కూడా ది ఎలక్షన్ ఆఫ్ చండీగఢ్‌స్ మేయర్ హాస్ ఎమర్జ్డ్ యాస్ ఎ మైక్రోకాస్మ్ ఆఫ్ సార్ట్ ఆఫ్ సీరియస్ ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీస్ దట్ కెన్ అండర్మైన్ డెమోక్రసీ. దీని మీనింగ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. చండీగఢ్‌లో రీసెంట్‌గా ఎలక్షన్స్ అయ్యాయి. ఏ ఎలక్షన్స్? అసెంబ్లీ ఎలక్షన్స్ కాదు, పార్లమెంట్ ఎలక్షన్స్ కాదు. ఏ ఎలక్షన్స్? మేయర్ ఎలక్షన్స్. కానీ చండీగఢ్‌లో జరిగిన ఈ ఎలక్షన్స్ ఎంత దారుణంగా జరిగాయో తెలుసా? మొత్తం మాల్ ప్రాక్టీస్‌లంట. అంటే దారుణంగా జరిగే ఎలక్షన్స్. ఎంత దారుణంగా జరిగాయంటే మన డెమోక్రసీని చాలా అవమానించేలాగా జరిగాయంట. సో, చండీగఢ్‌లో జరిగిన మేయర్ ఎలక్షన్స్ చాలా దారుణంగా జరిగాయట. అంటే డెమోక్రసీకి చాలా అవమానకరంగా జరిగాయట. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వైల్ డిక్లేరింగ్ ద ఆప్ క్యాండిడేట్ కుల్దీప్ కుమార్ యాస్ ద డ్యూలీ ఎలక్టెడ్ మేయర్ has exposed a malaise that is not often recognized in the great Indian election scene. The role of officials in helping parties steal elections through fraudulent means during counting. అయ్య బాబోయ్! సెంటెన్స్ ఇంత పెద్దది ఉంటే ఎలా సార్ అని కొంతమందికి అనిపిస్తుంది. ఎడిటోరియల్ ఆర్టికల్స్‌లో సెంటెన్సెస్ పెద్దవే ఉంటాయి. కానీ ప్రాక్టీస్ చేస్తే ఈజీయే. ఇప్పుడు ఈ సెంటెన్స్ నేను మీకు అందరికీ తెలుగులో అర్థమయ్యేలా చెప్తాను. రీసెంట్‌గా చండీగఢ్‌లో మేయర్ ఎలక్షన్స్ జరిగాయని చెప్పాను. అస్సలు బాగా జరగలేదు. ఫ్రాడ్స్ జరిగాయని చెప్పాను. డెమోక్రసీని అవమానించేలా జరిగాయని చెప్పాను. ఇంతకీ మ్యాటర్‌లోకి వెళ్దామా? ఇంతకీ జరిగిన ఆ మేయర్ ఎలక్షన్స్‌లో గెలిచిందెవరు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ. క్యాండిడేట్ ఎవడు అంటే కుల్దీప్ కుమార్. ఇక్కడి దాకా బావుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక మాట చెప్పిందంట. ఏమని? ఇండియాలో చాలా సార్లు జనరల్‌గా ఎలక్షన్స్ టైమ్‌లో మోసం చేస్తూ ఉంటారు. దొంగ ఓట్లు వేయడము, రిగ్గింగ్ చేయడము లాంటివి చేస్తూ ఉంటారు. అది అలవాటయిపోయింది మన ప్రజాస్వామ్యానికి. కానీ చండీగఢ్‌లో జరిగిన ఈ మేయర్ ఎలక్షన్స్‌లో దరిద్రం ఏంటో తెలుసా? అఫీషియల్సే హెల్ప్ చేశారు. అంటే ఎవరైతే తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన అధికారులుంటారో వారే పొలిటికల్ పార్టీస్‌కి హెల్ప్ చేశారట. కాబట్టి కౌంటింగ్ సమయంలో కూడా అఫీషియల్స్ కావాలని తప్పుడు పనులు చేస్తున్నారు. ఇది ఇండియాలో కనీవినీ ఎరుగని దారుణమైన విషయం అని సుప్రీం కోర్ట్ చెప్పిందనమాట. అర్థమైందా? ఎందుకు నేను ఫస్ట్ నుంచి కూడా ఎలక్షన్స్ దారుణంగా జరిగాయి అని 5, 6 సార్లు చెప్పానో? నెక్స్ట్. ది యాక్ట్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మషి ఇన్ మార్కింగ్ ఆర్ డిఫేసింగ్ బ్యాలెట్ పేపర్స్ was not only captured on camera but was also proven to be a ruse to declare invalid votes that were validly cast in Kumar's favor. యాక్చువల్‌గా రిటర్నింగ్ ఆఫీసర్ అని ఉంటాడు తెలుసు కదా! పోలింగ్ బూత్స్ దగ్గర అతి ముఖ్యమైన పాత్ర పోషించేది ఎవరు? రిటర్నింగ్ ఆఫీసర్. ఈ రిటర్నింగ్ ఆఫీసరే బ్యాలెట్ పేపర్‌లని ఇష్టం వచ్చినట్టు మార్చేయడం, దొంగోట్లు వేయడం, ఇవన్నీ కెమెరాలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడట. రిటర్నింగ్ ఆఫీసర్ అనిలే ఇలా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతే ఇంకేంటి? అప్పటిదాకా పడిన ఓట్లన్నీ ఇన్‌వాలిడ్ ఓట్లు అని
చెప్పక తప్పదు కదా! సో, ఇక గెలిచింది ఎవరైతే కుమార్ గెలిచాడో ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ గెలుపు నిజమైన గెలుపు కాదు అని సుప్రీం కోర్ట్ చెప్పేసింది. అంటే రిటర్నింగ్ ఆఫీసరే ఇంత డైరెక్ట్‌గా మోసం చేస్తే, ఇంక చేసేదేముందబ్బా! నెక్స్ట్ మిస్టర్ మసీ అంటే అనిల్ రిటర్నింగ్ ఆఫీసర్. ఏ మ్యాన్ విత్ బీజేపీ ఎఫిలియేషన్ అపియర్స్ టు హావ్ కమిటెడ్ ద ఇల్లీగాలిటీ టు హెల్ప్ మనోజ్ సాంకర్, ద బీజేపీ క్యాండిడేట్, win the mayoral election, but it ultimately backfired on him as the apex court has initiated the process to prosecute him for giving false information to the court. అది అసలైన మ్యాటర్ ఏంటంటే, ఎవరైతే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఈ పోలింగ్ బూత్‌లో మోసం చేశాడో రిటర్నింగ్ ఆఫీసర్ అని చెప్పుకున్న అనిల్, ఇతను ఇంతకీ ఎవడో తెలుసా? బీజేపీకి చాలా పెద్ద ఫ్యాను. దానివల్ల ఏం చేశాడు, బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే మనోజ్ సాంకర్ ఉన్నాడో, ఆ బీజేపీ క్యాండిడేట్ గెలవడానికి మాక్సిమం ట్రై చేశాడు. ఇతను గెలవడానికి ట్రై చేయలేదు. బీజేపీ క్యాండిడేట్ గెలవడానికి కింద మీద పడి మోసం చేయడానికి ట్రై చేశాడు. కానీ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో సుప్రీం కోర్ట్ ఏం చేసింది, వీడిని లోపలెయ్యండ్రా, ప్రాసిక్యూషన్ మొదలుపెట్టండ్రా అని ఆర్డర్ ఇచ్చేసింది సుప్రీం కోర్ట్. అది జరిగింది. సో, బీజేపీకి హెల్ప్ చేద్దామని అనుకున్న ఈ ప్రాసెస్‌లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు మన రిటర్నింగ్ ఆఫీసర్. ఎవర్ సిన్స్ హి కాంట్రోవర్షియల్లీ డిక్లేర్డ్ మిస్టర్ షాంకర్ elected after ruling 8 votes invalid, Mr. Anil had sought to brazen it out by claiming that the votes were invalid as they were defaced. యాక్చువల్‌గా ఆప్ నుంచి గెలిచిన వ్యక్తి ఎవరు? సాంకర్ అని చెప్పాను కదా! ఈ సాంకర్ ఎప్పుడైతే చూడండి ఎవర్ సిన్స్ ఈ కాంట్రోవర్షియల్లీ డిక్లేర్డ్ మిస్టర్ సాంకర్ ఎలక్టెడ్. సాంకర్ ఎప్పుడైతే మేయర్‌గా గెలిచాడో అప్పటినుంచే ఈ రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చెప్పడం మొదలుపెట్టాడు? 8 వోట్స్ ఇన్‌వాలిడ్ అని చెప్పడం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే వాడికి గెలవాల్సిందెవరు? వాడికి బీజేపీ వాడు గెలవడం కావాలి. కానీ గెలిచిందేమో ఆమ్ ఆద్మీ పార్టీ వాడు. కాబట్టి ఏం చేశాడు? ఓట్లన్నీ కూడా ఇన్‌వాలిడ్. ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గెలిచాడో వాడి గెలుపు నిజమైన గెలుపు కాదు అని చెప్పేసి టోటల్ సినిమాని ఇంకొకలాగా చూపించడానికి ట్రై చేశాడు. అంటే బీజేపీనే ఏదో రకంగా గెలిపిద్దామని ట్రై చేసాడనమాట. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. His claim was shown to be false as the court found nothing on the ballots indicating defacement. అతను ఏదైతే దొంగోట్లు పడ్డాయని చెప్పడం స్టార్ట్ చేశాడో, కోర్టు ఇన్వెస్టిగేషన్‌లో తెలిసిందేంటి? అతను చెప్తున్నవన్నీ అబద్దాలే. అసలు తప్పు చేసిందే అతను. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ గెలవడం ఇతనికి నచ్చలేదు. కాబట్టి ఏదో రకంగా బీజేపీ క్యాండిడేట్‌ని గెలిపించడానికి ట్రై చేస్తున్నాడు అని కోర్టు చాలా క్లియర్‌గా ముట్టికాయలు వేసింది వీడికి. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. ఎంత ఈజీగా ఉందో గదా! అయితే ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి అర్థమైపోతుంది. ఈజీగానే అనిపిస్తుంది. క్వెషన్ ఏంటంటే మరి మీరు చదివినప్పుడు మీకేమనిపించింది? అది చూసుకోవాలి. అండర్‌స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సరే ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది కదా! సెకండ్ పారాగ్రాఫ్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ పారాగ్రాఫ్ ఒక్కసారి నేను మీకు ప్రతి సెంటెన్స్ చెప్తాను. ఫస్ట్ సెంటెన్స్ ఏమన్నాడు? రీసెంట్‌గా చండీగఢ్‌లో ఎలక్షన్స్ జరిగాయి. మేయర్ ఎలక్షన్స్ అన్నాడు. సెకండ్ సెంటెన్స్ ఏమన్నాడు? ఆ మేయర్ ఎలక్షన్స్ దారుణంగా జరిగాయి. డెమోక్రసీకే అవమానకరంగా జరిగాయి అన్నాడు. థర్డ్ సెంటెన్స్‌లో స్టోరీ చెప్పాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ కుల్దీప్ కుమార్ గెలిచాడు. హాస్ ఎక్స్‌పోజ్డ్ ఎ మెలైస్ దట్ హి ఈస్ నాట్ రికగ్నైజ్డ్ ఇన్ ద గ్రేట్ ఇండియన్ సీన్. అంటే ఈ ఎలక్షన్స్ చాలా దారుణంగా మోసాలతో జరిగాయని చెప్పాడు. ఎందుకు జరిగాయో చెప్పుకుంటూ వచ్చాడు. మన రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన మోసాల గురించి చెప్తూ వచ్చాడు. దాదాపు ఇక తర్వాత సెంటెన్సెస్ అన్నీ కూడా ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన తప్పేంటి? ఇవే మనకి చెప్పుకుంటూ వచ్చాడు. ఇక సెకండ్ పారాగ్రాఫ్. ఉన్నాడు కదా! సాంకర్ బీజేపీ క్యాండిడేట్. ఈ సాంకర్ ఏం చేశాడు? వెన్ సాంకర్ రిజైన్డ్ ఫ్రమ్ హిస్ పోస్ట్ ఆన్ ది ఈవ్ ఆఫ్ ద హియరింగ్, ద కోర్ట్ వాస్ అలైవ్ టు ద పాసిబిలిటీ దట్ బీజేపీ వాస్ లుకింగ్ ఫర్ ఎ రీజన్ టు హ్యావ్ ఎ ఫ్రెష్ ఎలక్షన్. యాజ్ బై ద టైమ్ ఇట్ హ్యాడ్ వన్ ఓన్లీ ఓవర్ 3 AAP councillors to its side. A development that may impede the new mayor's functioning. ఇది కొంచెం అర్థం అవ్వాలి. యాక్చువల్‌గా ఎప్పుడైతే రిటర్నింగ్ ఆఫీసరు లేదు గెలిచింది ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేట్ కాదు బీజేపీ క్యాండిడేట్ అని చెప్పాడో, తర్వాత కేస్ కోర్ట్‌కెళ్ళిన తర్వాత కోర్ట్ మొట్టికాయలు వేసింది. ఎప్పుడైతే కోర్ట్ మొట్టికాయలు వేసిందో బీజేపీ క్యాండిడేట్ అయిన ఈ శంకర్ గాడు రిజైన్ చేసేసాడు. అప్పుడు కోర్ట్ ఏం చెప్పింది? ద కోర్ట్ వాస్ అలైవ్ టు ద పాసిబిలిటీ దట్ బీజేపీ వాస్ లుకింగ్ ఫర్ ఎ రీజన్ టు హ్యావ్ ఎ ఫ్రెష్ ఎలక్షన్. కానీ బీజేపీ ఏం చేస్తుంది గ్యారంటీగా సరే జరిగిందేదో జరిగింది. ఎలక్షన్స్ మళ్ళీ పెట్టండి అని ట్రై చేసింది బీజేపీ. ఎందుకంటే ఆ టైంకి ఇట్ హాడ్ వన్ ఓవర్ 3 ఆప్ కౌన్సిలర్స్. అప్పటికి ఆప్ కౌన్సిలర్స్ ముగ్గురే ఉన్నారు.
అప్పుడు ఏ డెవలప్‌మెంట్ దట్ మే ఇంపీడ్ ద న్యూ మేయర్స్ ఫంక్షనింగ్. అంటే ఏదో రకంగా బీజేపీ ఏం చేసింది, తను మళ్ళీ రీ ఎలక్షన్స్ కోసం ట్రై చేసింది. ఎందుకంటే రీ ఎలక్షన్ జరిగాయనుకోండి మళ్ళీ ఈసారి బీజేపీ క్యాండిడేట్ గెలవడానికి ట్రై చేస్తారు. ద కోర్ట్ వార్న్డ్ అగైన్స్ట్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ బీయింగ్ సెట్ ఎట్ నాట్ బై సబ్టర్‌ఫ్యూజ్. కానీ కోర్ట్ ఏం చేసింది బీజేపీ మీద చాలా సీరియస్ అయింది. బీజేపీ మీద అంటే రిటర్నింగ్ ఆఫీసర్ మీద చాలా సీరియస్ అయింది. సబ్టర్‌ఫ్యూజ్ ఎందుకు చేశావని మొట్టికాయలు వేసింది. సబ్టర్‌ఫ్యూజ్ అంటే దారుణమైన మోసం అన్నమాట. ఇట్ వాస్ దేర్‌ఫోర్ లాజికల్ థట్ ఇట్ డిడ్ నాట్ ఆర్డర్ ఏ ఫ్రెష్ ఎలక్షన్. అందుకే సుప్రీం కోర్ట్ కూడా ఎలక్షన్స్ మళ్ళీ పెట్టండి అని చెప్పలేదు. బట్ డిసైడెడ్ టు గో అహెడ్ విత్ ద ఒరిజినల్ ఓట్స్. సో, ఒరిజినల్‌గా ఏవైతే ఓట్లు పడ్డాయో ఆ ఓట్స్‌నే ఫాలో అవ్వమని చెప్పింది గానీ రీ ఎలక్షన్స్ అడగలేదు. టేకింగ్ ఇంటూ అకౌంట్ ద వాలిడ్ ఓట్స్ ఇల్లీగల్లీ డిక్లేర్డ్ ఇన్‌వాలిడ్. వాలిడ్ ఓట్స్ ఇల్లీగల్‌గా ఇన్‌వాలిడ్ అని చెప్పిన రిటర్నింగ్ ఆఫీసర్ మాట తిరస్కరించేసి, లేదు లేదు అవేవి ఇల్లీగల్ ఓట్స్ కాదు లీగల్ ఓట్సే. స్టార్టింగ్ ఏవైతే ఓట్లు పడ్డాయో ఆ ఓట్లే కంటిన్యూ చేయండి అని సుప్రీం కోర్ట్ చెప్పింది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేటే కరెక్ట్ అని చెప్పింది. దేర్ ఈస్ లిటిల్ డౌట్. లిటిల్ డౌట్ అంటే అసలు డౌటే లేదని. దేర్ ఈస్ నో డౌట్ ద డెవలప్‌మెంట్ ఈస్ ఎ సెట్ బ్యాక్ టు ద బీజేపీ. సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ బీజేపీకి ఎదురు దెబ్బే గదా! విచ్ సీమ్స్ టు హావ్ రిజోర్టెడ్ టు ద ఫ్రాడ్ విత్ ద ఎయిమ్ ఆఫ్ సబ్వర్టింగ్ ద కోఆపరేషన్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ ద ఆప్. సో, బీజేపీకి ఇది ఎదురు దెబ్బ. బీజేపీ ఏమనుకుంది? మనం ఏదో రకంగా గాని మోసం చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్‌కి ఎలియన్స్ ఉంది. వాళ్ళిద్దరూ కలిసి మోసం చేశారు అని ఒక ఇమేజ్ క్రియేట్ చేద్దామని అనుకుంది. కానీ ఇక్కడ బ్యాడ్ ఇమేజ్ వచ్చింది ఎవరికి అంటే బీజేపీకే బ్యాడ్ ఇమేజ్ వచ్చేసింది. విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ అపోజిషన్ ఇండియా బ్లాక్ అండ్ హాడ్ ఫోర్జ్డ్ ఎలియన్స్ ఫర్ ద మున్సిపల్ ఎలక్షన్. మీకు తెలుసు కదా! సెంట్రల్ లెవెల్‌లో మనకి ఇండియా అని ఒక బ్లాక్‌ని ఫార్మ్ చేశారు. అపోజిషన్ పార్టీలన్నీ కలిసున్న అంటే యాంటీ బీజేపీ ఆర్గనైజేషన్ లాగనమాట. సో, బీజేపీ ఏం చేసిందంటే అపోజిషన్ పార్టీలన్నిటిని ఒకేసారి ఇరికిద్దాం అనుకుంది. కానీ బీజేపీయే అనవసరంగా ఇబ్బంది పడిపోయింది. మరి దీనికి సంబంధించి బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా ఏమన్నాడో చూద్దామా? నడ్డా హాడ్ సాట్ టు యూజ్ ద ఎలక్షన్ రిజల్ట్ టు అండర్‌స్కోర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ బోత్ అర్థమెటిక్ అండ్ కెమిస్ట్రీ ఇన్ ద అపోజిషన్ ఎలియన్స్. ఎప్పుడైతే రిటర్నింగ్ ఆఫీసరు ఓట్లు రాంగ్‌గా పడ్డాయి అని బీజేపీ క్యాండిడేట్‌ని మేయర్‌గా అనౌన్స్ చేసాడో, వెంటనే నడ్డా ఏం చేయడం మొదలుపెట్టాడు చూసారా? చూసారా అపోజిషన్ పార్టీలన్నీ కూడా మోసం చేస్తున్నాయి. అపోజిషన్ పార్టీలన్నీ కూడా ఫ్రాడ్స్ చేస్తున్నాయని చెప్పడం మొదలుపెట్టాడు. కానీ సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ఎలా ఇచ్చింది? రివర్స్‌లో ఇచ్చింది. బట్ విల్ నౌ హావ్ టు డీల్ విత్ ద పార్టీస్ లాస్ ఆఫ్ ఫేస్. సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ఇప్పుడు ఏమైంది? బీజేపీకి ఏం సమాధానం చెప్పాలో అర్థం అవ్వట్లేదన్నమాట. ఇది మీకు ఇంకా అర్థం అవ్వేలా చెప్తాను వినండి. ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఎగ్జామ్‌లో కాపీ కొట్టి పాస్ అయ్యాడు. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అందరూ కూడా అతనికి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు. "మీకు స్టేట్ ఫస్ట్ ఎలా వచ్చింది?" అని అడిగాడు. వీడన్నాడు, "నేను చాలా కష్టపడ్డాను" అన్నాడు. "మరి మీ సక్సెస్ సీక్రెట్ ఏంటన్నాడు?" వీడేమన్నాడు, "నా సక్సెస్ సీక్రెట్ నా హార్డ్ వర్కే. నేను నిజాయితీగా చదివి పాస్ అయ్యాను. కానీ వేరే వాళ్ళందరూ కాపీ కొడుతున్నారు. అసలు ఈ కాపీ కొట్టడం కరెక్ట్ కాదని" క్లాస్ కూడా పీకాడు. కానీ తర్వాత కెమెరాస్‌లో చూస్తే కాపీ కొట్టింది మనోడే. అప్పుడు కోర్ట్ ఏం చేసింది తెలుసా? వీడిని సస్పెండ్ చేసేసింది. డిస్మిస్ చేసేసింది. అసలు ఎగ్జామ్స్‌కి రాయకుండా తీసేసింది. అప్పుడు వీడి ఫేస్ ఊహించుకోండి ఒకసారి ఎలా ఉంటుందో. అర్థమైందా? అలా ఉంది ఇప్పుడు నడ్డా ఫేసు. నడ్డా ఏం చేసాడు? బీజేపీ గెలవడానికి మా నిజాయితీయే కారణం. అపోజిషన్ పార్టీలన్నీ ఫ్రాడ్ చేసాయి అన్నాడు. కానీ సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత బీజేపీయే ఫ్రాడ్ చేసిందని చెప్పింది కదా సుప్రీం కోర్టు. ఇంకా నడ్డా ఏం చేస్తాడు? కాబట్టి ఇబ్బంది పడ్డాడు. ఇట్ వాస్ ఇండీడ్ ఎ ఫిట్ కేస్ ఫర్ ద కోర్ట్ టు ఇన్వోక్ హిస్ ఎక్స్ట్రార్డినరీ పవర్ టు డిసైడ్ ఆన్ ఫ్యాక్ట్ హూ యాక్చువల్లీ వన్ ది ఎలక్షన్. సుప్రీం కోర్టు చాలా ఈజీగా డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్‌గా కెమెరాస్ దొరికిపోయాడు కదా! మన రిటర్నింగ్ ఆఫీసర్. కాబట్టి సుప్రీం కోర్ట్ చాలా ఈజీగా చెప్పేసింది. బీజేపీదే తప్పు అని. బీజేపీదే రిటర్నింగ్ ఆఫీసర్‌దే తప్పు అని. ద ప్రాసిక్యూషన్ ఆఫ్ మిస్టర్ మసి మన రిటర్నింగ్ ఆఫీసర్ షుడ్ ఆల్సో ఎస్టాబ్లిష్ ఎట్ హూస్ బిహెస్ట్ హి హాడ్ రిసార్టెడ్ టు సచ్ ఫ్లాగ్రంట్ ఫ్రాడ్. ఈ సెంటెన్స్ చాలా ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ రోయ్. ఈ సెంటెన్స్ చాలా ఇంట్రెస్టింగ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ తెలుగులో ఏంటో చెప్తే వింటారా? ఏమన్నాడో తెలుసా ఈ సెంటెన్స్ ఎండింగ్‌లో? సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? రిటర్నింగ్ ఆఫీసరు చాలా తప్పు చేశాడు అని చెప్పింది. కదా! ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏమన్నాడో తెలుసా? సరే ఇంతకీ రిటర్నింగ్ ఆఫీసర్ తప్పు చేశాడని సుప్రీం కోర్ట్ చెప్పింది. తర్వాతేమో అరెస్ట్ చేయమని చెప్పింది. కానీ ఇంతకీ ఈ రిటర్నింగ్ ఆఫీసర్ వెనుక ఉండి ఇదంతా నడిపించింది ఎవరో అని ఓ క్వెషన్ లాగా అడిగేసాడు. మరి ఇంతకీ సుప్రీం కోర్ట్ చెప్పినట్టుగా ఈ రిటర్నింగ్ ఆఫీసర్ తప్పు చేశాడు. కానీ అతనంతట అతను తప్పు చేయడు కదా! బిహెస్ట్ అంటే ఎవరో ఆర్డర్ చేస్తే తప్పు చేస్తాడు. సో, ఇంతకీ మన రిటర్నింగ్ ఆఫీసరు ఇంత తప్పు చేశాడు అంటే, అతని వెనుక ఉండి ఇలా చేయమని చెప్పి ఆదేశించింది ఎవరబ్బా?
నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి.